హై వ్యూవర్స్, సండే కదా ఒక మంచి వీడియోతో స్టార్ట్ చేద్దాం రోజు అని చెప్పేసి అనుకోండి. దాన్ని చెక్ చేస్తున్న నెంబర్ ఆఫ్ కంట్రీస్ అన్నీ కూడా వాల్యుబుల్గా అంటూ ఉన్నాయి. బట్ పాకిస్తాన్ వాళ్ళు జిందాబాద్ కొడుతూ ఏది ఇండియా జిందాబాద్ అంటూ, హిందుస్థాన్ జిందాబాద్ అంటూ ప్రపంచ దేశాలన్నీ కూడా చూడండిరా వాడు శత్రువురా, ఎవడు పాకిస్తాన్ బ్యాచ్, పాకిస్తాన్ శత్రువు అయినా ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ త్రిశూల్ 2 నౌకలతో ఏకంగా వాళ్ళందరూ కాపాడారా, అదిరా భారతదేశం అంటే అని చెప్పేసి అంతా మెచ్చుకుంటూ ఉన్నారు. నేను నిన్ననో మొన్న ఏదో వీడియో ఇస్తున్న మూమెంట్లో చెప్పుకొచ్చాను. మేడే 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 అంటూ ఒక సిగ్నల్ లాంటిది ఇస్తారు, నేర్పినటువంటి వాళ్ళకి రీచ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు అలర్ట్ అయ్యి దాన్ని కలపడానికి ట్రై చేస్తారు. అలా ఈ యమన్ దేశం ఉన్నది, దాని దగ్గరలో సొకోట్రా అని ఒక దీవి, దానికి ఒక 70-90 నాటికల్ మైల్స్ దూరంలో అల్ ఖబర్ 786 అని ఇరాన్కి చెందినటువంటి ఒక చేపల పట్టే, ఒక చిన్న పట్టే షిప్ వెస్సలు కూడా అంటారు. అందులో ఉన్నటువంటి 23 మంది ఊరు అంటే మొత్తం పాకిస్తాన్ వాళ్ళు. ఓకే, ఈ సోమాలియా దొంగలు ఉంటారు కదా, పైరేట్స్, సముద్రపు దొంగలు, వాళ్ళు ఆ గల్ఫ్ కంట్రీస్ చుట్టుపక్కల కావచ్చు, అరేబియా సముద్రం కావచ్చు, ఎర్ర సముద్రాలు కావచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెలరైపోతా ఉన్నారు. ఓ పక్క హైతీలు, ఓ పక్క వీళ్ళు, ఎవరు ఇష్టం వాడిది అన్నట్టు. దెన్ మన వాళ్ళు ఫుల్ అలర్ట్ మోడ్లోనే ఉంటున్నారు. అలా మన ఐఎన్ఎస్ సుమేధాకి సిగ్నల్ రావటం జరిగింది, వాళ్ళు ఎక్కడ ప్రమాదంలో ఉన్నారు పలానా వాళ్ళు అని చెప్పేసి. దెన్ ఇంకా ఆదేశంగా ఐఎన్ఎస్ సుమేధ ఒక కదులుతుంది. ఇంకో పక్క ఐఎన్ఎస్ త్రిశూల్ కూడా వీళ్ళు మెసేజ్ పంపారు. దెన్ అది ఒక పక్క నుంచి వస్తుంది. ఇందులో మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే యుద్ధం జరిగితే చీల్చి చెండాడొచ్చు ఆ సమయంలో శత్రు దేశాలని, అంత ఎక్విప్మెంట్ ఉంది. అవి మొత్తం 12 గంటల ఆపరేషన్. ఈ అల్ ఖబర్ 786 ఆ షిప్లో, నౌకలో ఈ సోమాలియా దొంగలు ఉన్నారు కదా, పైరేట్ సముద్రపు దొంగలు, మొత్తం 9 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఏంటి ఎలా అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి ఇక వాళ్ళతో చర్చలు జరుపుతూ మొత్తానికి ఒక సైడ్ ఏమో ఆ షిప్ని వెళ్ళనీయకుండా ఐఎన్ఎస్ మీద అడ్డుకుంది. ఐఎన్ఎస్ మీద దాటి వెళ్ళలేదు. ఈలోపు వేరే సైడ్ నుంచి ఐఎన్ఎస్ త్రిశూల్ కూడా వచ్చేసింది. 2 మనవే. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్స్ అన్నమాట, మన ఓన్గా మనం తయారు చేస్తాం. సో 2 ఐఎన్ఎస్లు వచ్చున్నాయి, మధ్యలో మనం ఉన్నాం, లోపల జనాలు ఉన్నారు. సో మనం లొంగిపోవడం బెటర్, లేదంటే చస్తారా బాబు. ఒక రక్తం బొట్టు పడలా. 9 మంది సముద్ర దొంగలు దొరికేశారు. 23 మందిని వినిపించారు. ఎవరు 23 మంది పాకిస్తాన్ వాళ్ళు. సో ఆ పాకిస్తాన్ మొత్తం టెస్ట్ చేశారు. మన వాళ్ళు హెల్తీగానే ఉన్నారు, జాగ్రత్తగానే ఉన్నారు. ఓకే, మీ దాన్ని మీరు జాగ్రత్త బండ్ర బాబు అన్నారు. ఆ సముద్ర దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి పట్టుకొస్తా ఉన్నారు. ఇది నిన్న జరిగింది అనమాట. సో ఇప్పుడు చెప్పండి, ఇండియా గ్రేటా కాదా? మన దేశంలో జరిగే అంతర్గతమైన విషయాల బట్టి మనం బాధపడుతూ ఉంటాం. ఒకళ్ళిద్దరు చేసే పని వల్ల దేశం మొత్తం తిట్టుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాలలో ఏంట్రా మన దగ్గర ఎంత ఘోరం అనుకుంటూనే ఉంటాం. బట్ విదేశాల విషయంలో చూస్తే ఇండియా ఆల్వేస్ గ్రేట్ అండి.